శ్రీనివాస్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ డీటెయిల్స్ అందించడానికి. శ్రీనివాస్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో వీడీసీ ఆగడాలు అయితే పెరిగిపోతున్నట్టుగా మనం ఈ రోజు వార్తనైతే ప్రముఖంగా చూస్తున్నాము. అలాగే ఇసుక అక్రమ దందానైతే ఎక్కువ ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది, గ్రామ అభివృద్ధి కమిటీని కూడా బహిష్కరిస్తున్నట్టుగా ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? శిరీష, అయితే నిజామాబాద్ జిల్లాలో ఇసుక ఒక రకంగా పెట్టిరిగిపోతున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తా ఉన్నాము. ఎక్కడ చూసినా అయితే నదుల్ని, కుంటల్ని, వాగుల్ని సైతం వదలని పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో అయితే ఈ ఇసుక ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి సంబంధించినటువంటి ఒక ముదిరాజ్ సంఘం సంబంధించినటువంటి ఒక 300 మంది కూడా ఆ మీడియా సమావేశంతో తన గోడు వెళ్లబోసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడైతే తమ గ్రామంలో వీడీసీ ఆగడాలు ఎక్కువైపోయాయి, ప్రశ్నిస్తే మాకు ఇట్లాంటి ఇబ్బందులు పెడుతున్నారు, మాకు సంబంధించినటువంటి షాపులకు కానీ రానియని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు ఒకవైపు కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అనే విషయం కూడా మనం కూలంకషంగా అయితే దానికి సంబంధించిన వివరాలని కూడా ఒకసారి పరిశీలిస్తే దీనికి సంబంధించినటువంటి మన అమాన్యూస్ బృందం కూడా అక్కడ ఆ గ్రామానికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇది సంబంధించి వీడీసీకి దీనికి సంబంధించిన ఏదైతే సంఘాలు ఉన్నాయో సంఘాలకు వీడీసీకి సంబంధం లేనట్టుగా గ్రామంలో ఉన్నటువంటి ఆ వివిధ సంఘాల వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైతే రామన్నపేట గ్రామం ఉందో రామన్నపేట గ్రామంలో దాదాపుగా 6 నుంచి 8 వేల జనాభా అయితే ఉంటుంది, 700-800 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఈ కుటుంబాల్లో దాదాపుగా 25 సంఘాలు ఉంటాయి. మొత్తం 25 సంఘాలు కలిపి ఒక గ్రామ అభివృద్ధి కమిటీ ఉంటుంది. దీంట్లో 24 సంఘాలు ఒకవైపు, ఒక సంఘం ఏదైతే ఈ ముద్రా సంఘం ఒకవైపు లాగా వివరిస్తున్నారని చెప్పి వాళ్ళ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒక సంబంధించినటువంటి ఒక 5 ఎకరాల ఒక భూమి ఇష్యూ ఉంది. ఈ భూమిలో అయితే దాదాపుగా 7 ఆలయాలు ఉంటాయి. ఈ 7 ఆలయాలు కూడా ఎల్లమ్మ ఆలయం కానీ, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు, నరసింహస్వామి, పస్కరాజులు సంబంధించి ఇట్లా వివిధ ఆలయాలు అయితే ఉంటాయి. ఈ ఆలయాలన్నీ కూడా సంబంధించినటువంటి ఈ 24 సంఘాల వాళ్ళు కూడా దీంతో పాటు 24+1 25 సంఘాల వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా మమ్మల్ని ఆ ప్రవారీ గోడ అయితే నిర్మించుకున్నారు. ఈ ప్రవారీ గోడ నిర్మించుకొని మిగతా సంఘాల వాళ్ళకు రానియకుండా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అనడం వల్ల కూడా ఈ తంతు అంతా కూడా బయటకు వ్యాపించింది. ఇది దాదాపుగా నెల రోజుల నుంచి అయితే జరుగుతుంది. కానీ దీనిపైన ఈ రోజు మాత్రం బహిర్గతంగా ఇలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి బయట ప్రపంచానికి అయితే తెలిసిందని చెప్పి సంబంధించినటువంటి ఆ వీడీసీ సంబంధించినటువంటి సంఘాలు అంటే గ్రామ అభివృద్ధికి సంబంధించిన కానీ ఇక్కడ సంఘాల వాళ్ళు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ముద్రాజ్ సంబంధించిన సంఘమే ఇసుక రవాణా ప్రోత్సహిస్తున్న మాట అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కూడా అవాస్తవం అని చెప్పి కూడా వివిధ సంబంధించినటువంటి సంఘాల వారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ అధికారులు కానీ, సంబంధించిన రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీసు